ఏంటమ్మా నువ్వు? ఏం చూసుకోవా? కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది. నిప్పుకు దగ్గరగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే బంధువులమేనా బామ్మా? అలాని కాదమ్మా, ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఏ తప్పే ఉంది? తండ్రి కాళ్ళు కూతురు పడుతుంది అని అనుకుంటారు. ఏ విషయం గురించి? మేము చిన్న ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చామమ్మా. ఈ ఊరికి కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంటే మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారని తెలిసింది. ఒకసారి చూసిపోదామని వచ్చాను. మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఒకసారి పిలుస్తారా? ఎవరో ఏంటండి, నా మనవరాలు, తన స్నేహితురాలు. వీళ్ళు కాదండి, జెంట్స్ ఎవరో వచ్చారని తెలిసింది. ఓహో అదా, మా నందినికి కాబోయే భర్త తన స్నేహితుడు వచ్చారు. అమ్మ నందిని, ఆ అబ్బాయిని వాళ్ళ స్నేహితుడిని పిలు. అలాగే అమ్మమ్మ. రాజ్, నువ్వు వెళ్ళు. ఎలాగోలా మేనేజ్ చేయి, లేదంటే ఇద్దరం దొరికిపోతాం. వెళ్ళు. నేనా? వచ్చింది ఏసీపీ. ఏదైనా తేడా వచ్చిందంటే అతనికి అనుమానం వస్తుంది. అతనికి అనుమానం రాకూడదని నిన్ను వెళ్ళమంటుంది. వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఇక లాభం లేదు, ఇక్కడ ఉండకూడదు. మనం ఎస్కేప్ అవ్వాలి. ఏంటి నందిని? ఇక్కడున్నావా? ఏసీపీ గారు వచ్చారు, నిన్ను రమ్మంటున్నారు. నన్నా? ఏసీపీయా? అవును. సరే పద. తన ఫ్రెండ్ కూడా ఎవరో వచ్చారన్నారు. తను పని మీద బయటకెళ్ళాడండి. ఏ సార్? ఏం లేదు, జస్ట్ చూద్దామని వచ్చాను. అవును, మీరేం చేస్తుంటారు? సిటీలో చిన్న జాబ్ అండి. ఓ అలాగా. మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు? అతను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఓహో అలాగా. నమస్కారం. నమస్కారం అండి. రఘురామయ్య, ఊళ్ళోకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంటే మీ ఇంటికి తీసుకొచ్చాను. అవునా? వీళ్ళు మా పిల్లలే సార్. ఏమైంది? ఏం లేదు, చిన్న పని మీద వచ్చాం.
మీ ఇంటికి కొత్తవారు వచ్చారంటే ఒకసారి చూద్దామని వచ్చాం. బంధువులు అంటున్నారు కదా, ఇంకా చూడాల్సిన అవసరం లేదులేండి. ఓకే అండి, సారీ ఫర్ ద ట్రబుల్. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? అయ్యో, అలాంటిదేమీ లేదండి. ఓకే రఘురామయ్య గారు, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు ఈ ఏరియాకు వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, తప్పకుండా. ఓకే అమ్మా, థ్యాంక్స్. వస్తాను. ఒక్క నిమిషం బాబు, కాఫీ అయినా టీ అయినా తాగి వెళుదురుగాని. ఇప్పుడేం వద్దండి, వస్తాను. వస్తాను రఘురామయ్య. వస్తామండి. ఏంటి రాజు పోలీసులను చూసి ఇంత టెన్షన్ పడ్డాడు? ఏంటి? కూర్చో, చెప్తాను. కూర్చో. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక ఏం చేయమంటావు? కొంచెం ఉంటే నా పని అయిపోయేది. నందిని ఉంది కాబట్టి పోలీసులకు నా మీద డౌట్ రాలేదు, లేదంటే నా పరిస్థితి ఏంటి? ప్రాణం తీయాలి అంటే అలాగే ఉంటుంది. చంపడం సులభం అని చాలా మంది అనుకుంటారు. చచ్చేవాడిదేముంది, చావడానికి ట్రిగ్గర్ నొక్కినంతసేపు పట్టదు. టెన్షన్ అంతా మనకే, అది మన రిస్క్. చంపే వరకు ఒక టెన్షన్, చంపాక ఎలా తప్పించుకోవాలని మరో టెన్షన్. నా వల్ల కాదు ఈ టెన్షన్ భరించడం, నా వల్ల కాదు. తెలియక ఈ పని ఒప్పుకున్నాను. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు బ్రదర్ ఇంత టెన్షన్? ఇలా అయితే మనం ఏం చేయలేం. పోలీసులకు మనం దొరికిపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకో, మనకి రిస్క్ రానంత వరకు కామ్గా గమనించాలి. మన ప్రాణాలకే రిస్క్ వస్తుందంటే అందర్నీ లేపేసి సైలెంట్గా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడమే. నీకు అలవాటు కాబట్టి నీకేమనిపించడం లేదు. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను బాబు, నన్ను వదిలేయండి. చూడు బ్రదర్, ఇది పద్మ వ్యూహం లాంటిది. చివరి వరకు వెళ్ళగలిగితే వెళ్ళడం, తిరిగి రావాలంటే మాత్రం కుదరని పని. ఇటువైపు అడుగు పెట్టాక తిరిగి వెళ్ళడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. చాలా దూరం వచ్చేసావు బ్రదర్. అడుగు వెనక్కి వేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ముందు జరిగిన విషయాన్ని ధర్మాగారికి చెప్దాం. అమ్మా నందిని, నందిని,
ఏంటి మావయ్య? మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందమ్మా. దేని గురించి మావయ్య? అల్లుడు గారికి ఒంట్లో బాగాలేదంటమ్మా. బాలేదా? అన్నయ్యకేం బాలేదంట? మేమొచ్చేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంతలో ఏమైంది? ఒకటే జ్వరం జలుబంటమ్మా. వైరల్ ఫీవర్ ఏమో అంటున్నారు. ఇప్పుడెలా ఉందంట? హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా? చూపిస్తున్నారంటమ్మా. మీరుంటే బాగుంటుంది, వెంటనే మిమ్మల్ని పంపించమన్నారు. అన్నయ్యకి బాగాలేదని తెలిసాక ఇంకా ఎలా ఉంటాం? అలాగే బయలుదేరతాం మావయ్య. మీ మావయ్య కూడా ఇదే మాట అన్నారమ్మా. అన్నయ్యకి బాగాలేదంటే నందిని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదని. అంటే అన్నయ్యకి బాగాలేదని ఫోన్ చేసింది మీ రుద్రమావయ్య అమ్మా. అల్లుడు గారికి బాగాలేదని తెలిసాక కూడా మిమ్మల్ని ఆగమంటం బాగోదు. ఎప్పుడు వెళ్తారో చెప్తే టికెట్ తీస్తానమ్మా. రేపు బయలుదేరతాం మావయ్య. సరేనమ్మా. మనల్ని రప్పించడం కోసమే మావయ్య అన్నయ్యకి బాగాలేదని ఫోన్ చేసుంటాడు. అవును నందిని, మీ అన్నయ్యకి బాగోలేదంటే ఆగకుండా వచ్చేస్తామని ఆయన ఉద్దేశం. కానీ మనం వెళ్తే ఎలా స్రవంతి? ఇక్కడ మావయ్య వాళ్ళకి ఇబ్బంది. అలాగే రాజుతో ఇలా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. రేపు బయలుదేరుతామని చెప్పేశావుగా. మరేం చేయను? మావయ్య గారికి ఇవన్నీ చెప్పలేం కదా. లేదు నందిని, మనం వెళ్ళకూడదు. వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం ఆగిపోవాలి. అవును నందిని, మనం ఇక్కడ ఉండటం చాలా అవసరం. కానీ ఎలా? మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? చెప్పు సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? పోలీసులు మా గురించి ఇంటి వరకు వచ్చేశారు. ఈడియట్స్. నీకు ముందు చెప్పానుగా జాగ్రత్తగా ఉండమని చెప్పి. చెప్పారు సార్. మరేం చేస్తున్నారు? వాళ్ళేమైనా మిమ్మల్ని చూసారా? నీతో ఏమైనా మాట్లాడారా? నేను కలవలేదు, రాజ్ కలిసి మేనేజ్ చేశాడు. మీరు అక్కడే ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. తొందరగా వర్క్ ఫినిష్ చేసి వచ్చేయండి. వాళ్ళుండగా ఎలాంటి స్టెప్ తీసుకోవద్దని మీరే చెప్పారంటగా. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటట్టు ప్లాన్ చేశాను. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారంటే ప్రాబ్లం ఉండదు సార్. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేగానే పని పూర్తి చేసుకుని వచ్చేయండి. ఏ చిన్న క్లూ కూడా వదలొద్దు. అలాగే సార్. పోలీసులు మీ గురించి ఇంటి వరకు వచ్చారంటే వాళ్ళు మీ గురించి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారని అర్థం. సో డోంట్ డిలే. ఆలస్యం అయితే మీకే కాదు, నాకు కూడా ప్రాబ్లం అని గుర్తుంచుకునే వరకు ఫాస్ట్గా ఫినిష్ చేసి వచ్చేయండి. అలాగే సార్. బీ కేర్ఫుల్. అది విషయం అర్థమైందిగా.
స్రవంతి, మా మావయ్య మనల్ని రప్పించడం కోసమే అన్నయ్యతో ఫోన్ చేయించాడనుకుంటా. అది అర్థమవుతూనే ఉంది నందిని. మనం ఇక్కడికి రావడం మీ మావయ్య వాళ్ళకి అడ్డం కదా. అవును, అందుకేగా మనం ఇక్కడికి వచ్చామని తెలియగానే అన్నయ్యతో ఫోన్ చేయించాడు. ఈ 2 రోజుల తర్వాత అయినా మనం వెళ్ళిపోవాలి. దానివల్ల నువ్వు రాజ్కి దూరం అవుతావు. ఒకవేళ రాజ్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళినా ఇక్కడ మీ అత్తయ్య వాళ్ళకి ఆ ధర్మ మనుషుల వల్ల మళ్ళీ ప్రమాదం రావచ్చు. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనం వెళ్ళక తప్పేలా లేదు. ఆ, నందిని, ఒక పని చేద్దామా? ఏంటది? మీ మావయ్య మనల్ని రప్పించాలని ప్లాన్ చేశాడు కదా, అదే ప్లాన్ మనం రివర్స్ చేద్దామా? ఎలా? ఇక్కడ వాళ్ళకి అడ్డం లేకుండా మనల్ని రప్పించాలని చూస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే ఖచ్చితంగా మీ అత్తయ్య వాళ్ళకి ప్రమాదమే. అందుకే మీ అత్తయ్య వాళ్ళని కూడా మనతో తీసుకెళ్లిపోదాం. నిజమే, కానీ ఎలా? అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవాలి కదా. నిజం ఇది అని వాళ్ళకి చెప్పలేము. మనం ఎందుకు వచ్చామో, అలాగే అక్కడ మీ అన్నయ్యకి బాగోలేదు కాబట్టి ఆ విషయం చెప్పి వాళ్ళని తీసుకెళ్లిపోదాం. టైంకి నీకు భలే ఐడియాలు వస్తాయి స్రవంతి. అత్తయ్య వాళ్ళు మనతోనే ఉంటే ఇంక వాళ్ళకి ప్రమాదం ఉండదు. రాజ్ ఇక్కడ ఉండాల్సిన అవసరమూ ఉండదు. ఐడియా ఇచ్చావు కదా, ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. మిగిలిన విషయం నేను చూసుకుంటాను. బాబాయ్, నీ ఐడియాలు నీకుంటే నా ఐడియాలు నాకు ఉంటాయి. ఆ ధర్మ నువ్వు ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను. పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా సందడిగా ఉందిరా. కానీ ఏం లాభం అమ్మా, వెళ్ళిపోతున్నారుగా. వద్దని అనలేని పరిస్థితి మనది. అక్కడ అబ్బాయికి బాగోలేదన్న తర్వాత కూడా వాళ్ళని మనం ఎలా ఆపగలుగుతాంరా? అంతే కదమ్మా. మావయ్య, మేము రేపు బయలుదేరడానికి బట్టలవి సర్దుకుంటున్నాం. టికెట్స్ బుక్ చేశారా? చేశానమ్మా. మీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. మీరొచ్చాక చాలా రోజుల తర్వాత మా ఇల్లంతా సందడిగా ఉంది. ఇంకో 4 రోజులు మీరిక్కడుంటే బాగుండు అనిపిస్తుంది. ఉండాలని మాకు ఉందమ్మమ్మా. అసలు వచ్చిందే మీ దగ్గర సరదాగా 4 రోజులు ఉండిపోదామని. అల్లుడు గారు బాగోలేదన్నారు కాబట్టి ఇష్టం లేకపోయినా మిమ్మల్ని పంపించాల్సి వస్తుంది. మమ్మల్ని పంపించడానికి అంత బాధపడేటప్పుడు మీరు మాతో పాటు రావచ్చు కదా మావయ్య. అన్నయ్యకి ఒంట్లో బాగోలేదన్నారు కాబట్టి మీరు మాతో పాటు వస్తే ఆ అన్నయ్యని చూసినట్టు ఉంటుంది, 4 రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడొస్తాంలేమ్మా, 4 రోజులు ఆగితే నాట్లు మొదలవుతాయి. పొలం పనులు ఏముందిలే మావయ్య, ఎప్పుడూ ఉండేవేగా. అన్నయ్యకి బాగాలేదనగానే మీరు వచ్చారంటే అన్నయ్య సంతోషపడతాడు. నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా. కాకపోతే మేమక్కడికొస్తే అబ్బాయిని బాధ పెట్టడం, మేం బాధపడటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అదేం లేదులే అమ్మమ్మ. మీరు వస్తే అన్నయ్యకి బాధే ఉంటుంది, కాస్త ఓదార్పు అనిపిస్తుంది. వదిన దూరమైన దగ్గర నుంచి అన్నయ్య కూడా బాగా దిగులు పడిపోయాడు.
ఇంతకు ముందులా ఆ హుషారు లేదు, అందరితో ఆ కలుపుగోలుతనమూ లేదు. మీరు వచ్చి ఓదార్పుగా 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది. పైగా మీ ఆరోగ్యం కూడా బాగలేదు కాబట్టి అక్కడ ఏదన్నా మంచి డాక్టర్కి చూపించుకోవచ్చు మావయ్య. నా కూతురు కలకళ్లాడుతూ తిరిగిన ఆ ఇంటికి తను లేకుండా రావాలంటే మనసు ఒప్పుకోవడం లేదమ్మా. మా కూతురు లేని ఆ ఇంట్లో ఉండలేమేమో అని మా భయం. లేదని ఎందుకు అనుకుంటారు? ఈరోజు వదిలేకపోవచ్చు, తన జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయిగా. ప్లీజ్ మావయ్య, మీరు రావడం వల్ల మీకే కాదు అన్నయ్యకి కాస్త మనశ్శాంతి లభిస్తుంది. ఒంటరిగా బాధపడ్డం కన్నా అయిన వాళ్లతో ఆ బాధని పంచుకుంటే మనసు తేలిక పడుతుంది కదా. అందుకే మిమ్మల్ని ఇంతగా బతిమాలుతున్నాను. మాతో పాటు మీరు రండి మావయ్య.